రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రుద్రంగి మండలంలో పర్యటించారు. మొదటగా అంగన్వాడీ సెంటర్ను తనిఖీ చేసి పిల్లల ఎదుగుదలను, బరువును, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీలో చదివే చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలని అన్నారు. అలాగే బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని ప్రతిరోజు వారికి అందించాలని సూచించారు. అలాగే శ్మశాన వాటికను కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. శ్మశాన వాటికలో వాటర్ ట్యాంక్, స్నానపు గదులు, డార్మిక్ హాల్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అలాగే కస్తూర్బా గాంధీ పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం శాంక్షన్ చేస్తున్నట్లుగా తెలిపారు. ఇది చెక్ డ్యామ్ ఉంది కాబట్టి టెరెన్లో ఉంది, మళ్ళీ అది ఇబ్బంది వస్తుంది. ఆల్రెడీ స్ట్రక్చర్ దీనికి డిస్టర్బ్ చేసి దీనికి ఇంకా ఒక పని అయిపోతుంది. అంత మంచి కంపౌండ్ రోడ్ కూడా అది కూడా ప్రపోజల్ ఉంది. రోడ్ అయింది ఫస్ట్ కంపౌండ్ అది చాలా ముఖ్యమైన పని. అది ప్రతిరోజు పోవట్లేదు, వారంలో ఒకసారి మీరు దీని మీద అది కూడా ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి నేనే చెప్పిన, దీని మీద కంపౌండ్ వాళ్ళు పెడితే అది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అవును, అప్పుడు కంపౌండ్ వాళ్ళు ఫస్ట్ మీరు ప్రపోజల్లో పెట్టారు, దీంతో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. ఒకే రోజు అది అక్కడ ఇక్కడ కొబ్బరి నల్లి కొట్టిస్తాం. ఓకే సార్, ఓకే.